అథ అష్టాదశోऽధ్యాయః అర్జున ఉవాచ సన్యాసస్య మహాబాహో తత్వమిచ్ఛామి వేదితుం త్యాగస్య చ హృషీకేశ పృథక్ కేశినిషూదన. అర్జునుడు పలికెను, కృష్ణ, హృషీకేశ, కేశి నిషూదన, సన్యాసము యొక్కయు త్యాగము యొక్కయు స్వరూపమును వేరువేరుగా తెలియగోరుచున్నాను. శ్రీ భగవానువాచ కామ్యానాం కర్మణాం న్యాసం సన్యాసం కవయో విదుః సర్వకర్మఫలత్యాగం ప్రాహుస్త్యాగం విచక్షణాః. శ్రీ భగవానుడు పలికెను, కామ్యకర్మలను వదులుట సన్యాసమనియు సర్వకర్మల యొక్క ఫలమును విడుచుట త్యాగమనియు పండితులు తెలిపిరి. త్యాజ్యం దోషవదిత్యేకే కర్మ ప్రాహుర్మనీషిణః యజ్ఞదాన తపః కర్మ న త్యాజ్యమితి చాపరే. అర్జున, కర్మ దోషయుతమైనందున విసర్జనీయమని పండితులు చెప్పుదురు. మరికొందరు యజ్ఞము, దానము, తపస్సు మొదలగు కర్మలు విసర్జనీయములు కావు అని చెబుతారు. నిశ్చయం శృణు మే తత్ర త్యాగే భరత సత్తమా త్యాగో హి పురుష వ్యాఘ్ర త్రివిధ సంప్రకీర్తితః. అర్జున, అట్టి కర్మత్యాగ విషయమున నా నిశ్చయమేమిటో చెప్పెదను, ఆలకింపుము. పురుష వ్యాఘ్రమా, త్యాగము 3 విధములుగా చెప్పబడి ఉన్నది. యజ్ఞదాన తపః కర్మ న త్యాజ్యం కార్యమేవ తత్ యజ్ఞో దానం తపశ్చైవ పావనాని మనీషిణాం. యజ్ఞదాన తపస్సులు ఆచరించదగినవయే కాని విడువదగినవి కావు. యజ్ఞము, దానము, తపస్సు అన్నవి పండితులకు పవిత్రములు. ఏతాన్యపి తు కర్మాణి సంగం త్యక్త్వా ఫలాని చ కర్తవ్యానీతి మే పార్థ నిశ్చితం మతముత్తమం. అర్జున, ఈ యజ్ఞదాన తపస్సులను కూడా ఆసక్తిని, ఫలాపేక్షను వదిలి చేయవలనని నా నిశ్చితాభిప్రాయము. నియతస్య తు సన్యాసః కర్మణో నోపపద్యతే మోహాత్ తస్య పరిత్యాగః తామసః పరికీర్తితః. చేయవలసిన కర్మలను త్యజించుట మంచిది కాదు. అజ్ఞానము చేయి ఎవడైనను విడిచినచో అది తామస త్యాగము అని చెప్పబడుతుంది. దుఃఖమిచ్చేవ యత్కర్మ కాయక్లేశ భయాత్యజేత్ సకృత్వా రాజసం త్యాగం నైవ త్యాగఫలం లభేత్. దుఃఖము కలుగుననియు దేహమునకు శ్రమ కలుగుననియు భయపడి కర్మను త్యజించువాడు రాజసత్యాగము చేసిన వాడై త్యాగఫలమును పొందలేడు. కార్యమిత్యేవ యత్కర్మ నియతం క్రియతేర్జున సంగం త్యక్త్వా ఫలం చైవ సత్యాగ సాత్వికో మతః. అర్జున, నియత కర్మ ఏదైనను చేయదగినది అని భావించి
అభిమానమును ఫలమును విడిచిపెట్టి ఆచరింతురో అట్టి కర్మ సాత్విక త్యాగమని చెప్పబడినది. నద్వేష్ట్య కుశలం కర్మ కుశలేనానుషజ్యతే త్యాగీ సత్వసమావిష్టః మేధావీ చిన్న సంశయః. సాత్వికుడు, ప్రజ్ఞావంతుడు, సంశయరహితుడు అయిన త్యాగశీలుడు దుఃఖ కర్మములను ద్వేషింపడు, సుఖకర్మలైన కర్మలయందు ఆసక్తి చూపడు. నహి దేహభృతా శక్యం త్యక్తుం కర్మాణ్యశేషతః యస్తు కర్మఫలత్యాగీ సత్యాగీత్యభిధీయతే. దేహాభిమానము గలవారికి కర్మలను సంపూర్ణముగా త్యజించుట సాధ్యము కాదు. ఎవడు కర్మఫలములను త్యజించుతున్నాడో వాడే త్యాగి అని చెప్పబడుచున్నాడు. అనిష్టమిష్టం మిశ్రంచ త్రివిధం కర్మణః ఫలం భవత్యత్యాగినాం ప్రేత్య నతు సన్యాసినాం క్వచిత్. అర్జున, ఫలాపేక్షను విడువక కర్మలనాచరించు వారులకు అనిష్టము, ఇష్టము, మిశ్రమము అనేది 3 విధములకు ఫలములు మరణానంతరము కలుగుచున్నవి. కర్మఫల త్యాగము చేసిన వారులకు అవి ఎన్నిటికి కలుగనేరవు. పంచైతాని మహాబాహో కారణాని నిబోధమే సాంఖ్యీకృతాంతే ప్రోక్తాని సిద్ధయే సర్వకర్మణాం. అర్జున, కర్మ సిద్ధాంతమును తెలుపు సాంఖ్యశాస్త్రమునందు సర్వకర్మల నెరవేరుటకు చెప్పబడిన 5 కారణములను నా వలన వినుము. అధిష్ఠానం తథా కర్త కరణంచ పృథగ్విధం వివిధాశ్చ పృథక్ చేష్ట దైవం చైవాత్ర పంచమం. సమస్తమైన కర్మలు నెరవేరుటకు దేహము, కర్త, ఇంద్రియములు, వివిధములైన క్రియలు, దైవము అను ఈ 5 కారణములయ్యున్నవి. శరీరవాంగ్మనోభిర్యత్ కర్మ ప్రారభతే నరః న్యాయం వా విపరీతం వా పంచైతే తస్య హేతవః. మనోవాక్కాయముల చేత మనుజుడు ప్రారంభించడే కర్మ న్యాయమైనను అన్యాయమైనను అట్టిదానికి ఈ 5 కారణములయ్యున్నవి. తత్రైవం సతి కర్తారం ఆత్మానం కేవలం తు యః పశ్యత్యకృత బుద్ధిత్వాత్ న స పశ్యతి దుర్మతిః. కర్మ విషయము ఇలా ఉండగా అకృత బుద్ధిచే ఎవడు కేవలము ఆత్మను కర్తగా తలచుచున్నాడో అట్టి అవివేకి సత్యమును గాంచలేకున్నాడు. యస్య నాహంకృతో భావః బుద్ధిర్యస్య న లిప్యతే హత్వాపి స ఇమాన్ లోకాన్ నహంతి న నిబధ్యతే. ఎవడు అహంకారమును సంగమును విడుచునో వాడు లోకమునందు అందరినీ చంపినను చంపినవాడు కాడు, మరియు వాడు కర్మల చేత బంధింపబడడు. జ్ఞానం జ్ఞేయం పరిజ్ఞాత త్రివిధా కర్మ చోదనా కరణం కర్మ కర్తేతి త్రివిధ కర్మ సంగ్రహ. అర్జున, కర్మ ప్రవృత్తికి
జ్ఞానము, జ్ఞేయము, పరిజ్ఞాత అను ఈ మూడును కారణములయ్యున్నవి. అలాగే కారణము, కర్త, కర్మ అనునవి కర్మకు ఆధారములని చెప్పబడినవి. జ్ఞానం కర్మ చ కర్తా చ త్రిదైవ గుణభేదతః ప్రోచ్యతే గుణసంఖ్యానే యథావశృణుతాన్యపి. జ్ఞానము, కర్మ, కర్త అనునవి గుణభేదముననుసరించి 3 విధాలుగా చెప్పబడుచున్నవి. వానిని కూడా వాస్తవముగా ఆలకింపుము. సర్వభూతేషు యేనైకం భావమవ్యయమీక్షతే అవిభక్తం విభక్తేషు తజ్ఞానం విద్ధి సాత్వికం. అర్జున, భిన్నములైన సర్వ ప్రాణులయందు అభిన్నముగా నున్నట్టియు అవ్యయమైనట్టియు ఒకే ఒక ఆత్మ ఏకముగా నున్నదని గ్రహించడి జ్ఞానము సాత్విక జ్ఞానమని చెప్పబడుచున్నది. పృథక్త్వేన తు యజ్ఞానం నానాభావాన్ పృథగ్విధాన్ వేత్తి సర్వేషు భూతేషు తజ్ఞానం విద్ధి రాజసం. సకల భూతములందును వేరువేరుగానున్న జీవులను ఏ మనుజుడు వేరువేరుగా తెలుసుకొనుచున్నాడో అట్టి జ్ఞానమును రాజస జ్ఞానమని గ్రహింపుము. యత్తు కృత్స్నవదేకస్మిన్ కార్యే సక్తమహైతుకం అతత్వార్థవదల్పం చ తత్తామసముదాహృతం. హేతువు లేనిదియు పరమార్థముగానిదియు అల్పమైనదియునగు అనుబంధం క్షయం హింసాం అనవేక్ష్య చ పౌరుషం మోహాదారభ్యతే కర్మ యత్తత్తామసముచ్యతే. పరిణామము ఊహింపక, కలిగడి హానిని తలంచక, తన శక్తిని ఆలోచింపక అవివేకముతో ఆరంభించబడు కర్మ తామస కర్మయని చెప్పబడుచున్నది. ముక్త సంగోనహం వాది ధృత్యుత్సాహ సమన్వితః సిద్ధ్య సిద్ధ్యోర్నిర్వికారః కర్తా సాత్విక ఉచ్యతే. అర్జున, ఫలాపేక్ష రహితుడు, అహంకారము లేనివాడు, ధైర్యముతోనూ ఉత్సాహముతోనూ కూడినవాడు, కార్యములు సిద్ధించనను సిద్ధించకపోయినను వికారము చెందనివాడును అగు కర్త సాత్విక కర్తయని చెప్పబడుచున్నాడు. రాగీ కర్మఫల ప్రేప్సు లుబ్ధో హింసాత్మకో శుచిః హర్షశోకాన్వితః కర్త రాజసః పరికీర్తితః. అనురాగం గలవాడు, ఫలాశ గలవాడు, లోభి, హింసా ప్రవృత్తి గలవాడు, శుచిత్వము లేనివాడు, హర్షశోకములతో గూడినవాడును అగు కర్త రాజసకర్తయని చెప్పబడుచున్నాడు. అయుక్తః ప్రాకృతస్తబ్ధః శఠో నైష్కృతికోలసః విషాదీ దీర్ఘసూత్రీ చ కర్తా తామస ఉచ్యతే. యుక్తుడు గానివాడు, పామరుడు, జడుడు, వంచకుడు, ఇతరుల బ్రతుకులను పాడుచేయువాడు, సోమరి, దుఃఖించువాడు, కాలయాపన చేయువాడు తామసకర్తయని చెప్పబడుచున్నాడు. బుద్ధేర్భేదం ధృతేశ్చైవ గుణతస్త్రివిధం శృణు ప్రోచ్యమానమశేషేణ పృథక్త్వేన ధనంజయ. ధనంజయ,
గుణములను అనుసరించి బుద్ధి యొక్కయు ధైర్యము యొక్కయు భేదము 3 విధాలుగా చెప్పబడుచున్నది. సంపూర్ణముగా వేరువేరుగా చెప్పబడు ఈ విషయమును ఆలకింపుము. ప్రవృత్తించ నివృత్తించ కార్యాకార్యే భయాభయే బంధం మోక్షం చ యా వేత్తి బుద్ధిః సా పార్థ సాత్వికీ. అర్జున, ప్రవృత్తి నివృత్తి విషయములను, కార్యాకార్యములను, భయాభయములను ఏదైతే తెలుసుకునుచున్నదో ఆ బుద్ధి సాత్వికమైనది. యయా ధర్మమధర్మం చ కార్యం చాకార్యమేవ చ అయథావత్ ప్రజానాతి బుద్ధిః సా పార్థ రాజసీ. అర్జున, ధర్మాధర్మములను, కార్యాకార్యములను ఉన్నదున్నట్లుగాక భిన్నముగా గ్రహించుడి బుద్ధి రాజస బుద్ధి అనబడుచున్నది. అధర్మం ధర్మమితి యా మన్యతే తమసావృత సర్వార్థాన్ విపరీతాంశ్చ బుద్ధిః సా పార్థ తామసీ. పార్థ, ఏ బుద్ధి అజ్ఞానము చేత కప్పబడి అధర్మమును ధర్మముగాను సమస్త విషయములను విపరీతముగాను గ్రహించుచున్నదో అది తామసిక బుద్ధి అనబడును. ధృత్యా యయా ధారయతే మనః ప్రాణేంద్రియ క్రియాః యోగేనా వ్యభిచారిణ్యా ధృతిః సా పార్థ సాత్వికీ. పార్థ, ఏ ధైర్యము చేత మనస్సు, ప్రాణము, ఇంద్రియ చేష్టలను మనుజుడు చెదరకుండా నిలుపుచున్నాడో అట్టి దానిని సాత్విక ధృతి అందురు. యయాతు ధర్మ కామార్థాన్ ధృత్యా ధారయతేర్జున ప్రసంగేన ఫలాకాంక్షీ ధృతిః సా పార్థ రాజసీ. ఫలమును ఆశించువాడు దేనిచేత ధర్మార్థ కామములను ఆసక్తితో ఆశ్రయించుచున్నాడో పార్థ, అది రాజస ధృతి అని చెప్పబడుచున్నది. యయా స్వప్నం భయం శోకం విషాదం మదమేవ చ న విముంచతి దుర్మేధాః ధృతిః సా పార్థ తామసీ. పార్థ, ఏ ధైర్యము చేత దుర్బుద్ధి గలవాడు స్వప్నమును, భయమును, శోకమును, విషాదమును, మదమును విడువకున్నాడో అది తామస ధృతి అని చెప్పబడుచున్నది. సుఖం త్విదానీం త్రివిధం శృణు మే భరతర్షభ అభ్యాసాద్రమతే యత్ర దుఃఖాంతం చ నిగచ్చతి. అర్జున, దేని అభ్యాసము చేత మనుజుడు దుఃఖనాశమును, సుఖానుభవమును పొందుచున్నాడు అట్టి సుఖమిప్పుడు నా చేత 3 విధములుగా తెలుపబడుచున్నది. వినుము. యత్తదగ్రే విషమివ పరిణామే మృతోపమం తత్సుఖం సాత్వికం ప్రోక్తం ఆత్మబుద్ధి ప్రసాదజం. తన యొక్క బుద్ధి ప్రసన్నత వలన కలిగిన ఏ సుఖము ఆదియందు విషము వలెను అనంతరము అమృతముగను ఇండునో అట్టి సుఖము సాత్విక సుఖమనబడును. విషయేంద్రియ సంయోగాత్ యత్తదగ్రే మృతోపమం పరిణామే విషమివ తత్సుఖం రాజసంస్మృతం.
విషయేంద్రియ సంయోగము వలన కలిగడి ఏ సుఖము ఆరంభమునందు అమృత తుల్యముగను అనంతరము విషతుల్యముగను ఉండునో అట్టి సుఖము రాజస సుఖము అని చెప్పబడుచున్నది. యదగ్రే చానుబంధే చ సుఖం మోహనమాత్మనః నిద్రాలస్య ప్రమాదోత్థం తత్తామసముదాహృతం. ఆద్యంతములయందు మానవునకు మోహమును కలుగుచేయునది నిద్ర, అలసత్వము, ప్రమాదము వలన కలుగునది అయిన సుఖము తామస సుఖము అని చెప్పబడుచున్నది. నతదస్తి పృథివ్యాం వా దివి దేవేషు వా పునః సత్వం ప్రకృతిజైర్ముక్తం యదేభిః స్యాత్రిభిర్గుణైః. ప్రకృతి నుండి జనించిన ఈ 3 గుణముల నుండి విడిపడిన వస్తువు భూలోకమునందు గాని స్వర్గలోకమునందు గాని దేవతల యందు గాని గోచరించదు. బ్రాహ్మణ క్షత్రియ విషాం శూద్రాణాం చ పరంతప కర్మాణి ప్రవిభక్తాని స్వభావ ప్రభవైర్గుణైః. అర్జున, బ్రాహ్మణులకు, క్షత్రియులకు, వైశ్యులకు, శూద్రులకును వారి వారి స్వభావం వలన కలిగిన గుణముల చేత వారి వారి కర్మలు ప్రత్యేకించబడినవి. శమోదమస్తపశౌచం క్షాంతిరార్జవమేవ చ జ్ఞానం విజ్ఞానమాస్తిక్యం బ్రహ్మకర్మ స్వభావజం. మనోనిగ్రహము, ఇంద్రియ నిగ్రహము, తపస్సు, శుభ్రత, రుజుత్వము, సహనము, జ్ఞానము, విజ్ఞానము, ఆస్తిక్యము బ్రాహ్మణులకు నియమిత కర్మయ్యున్నది. శౌర్యం తేజో ధృతిర్దాక్ష్యం యుద్ధే చాప్యపలాయనం దానమీశ్వర భావశ్చ క్షాత్రం కర్మ స్వభావజం. శూరత్వము, తేజస్సు, ధీరత్వము, యుద్ధమున పారిపోకుండా పోరుట, దానము, స్వామిభావము క్షత్రియునకు నియమితమైన కర్మము. కృషి గోరక్ష వాణిజ్యం వైశ్యకర్మ స్వభావజం పరిచర్యాత్మకం కర్మ శూద్రస్యాపి స్వభావజం. వ్యవసాయము, పశుపాలనము, వర్తకము వైశ్యునకు స్వభావ సిద్ధము కాగా పరిచర్యను చేయుట శూద్రునకు స్వభావ సిద్ధమైన కర్మయ్యున్నది. స్వే స్వే కర్మణ్యభిరతః సంసిద్ధిం లభతే నరః స్వకర్మ నిరతః సిద్ధిం యథా విందతి తశృణు. మానవుడు తనది అయిన కర్మమునందు శ్రద్ధ గలవాడై సిద్ధిని పొందుచున్నాడు. తన సహజ కర్మమునందు నిరతుడైన వాడు సిద్ధిని ఎలా పొందుచున్నాడో దానిని కూడా వినుము. యతః ప్రవృత్తిర్భూతానాం ఏన సర్వమిదం తతం స్వకర్మణా తమభ్యర్చ్య సిద్ధిం విందతి మానవః. ఎవని వలన ప్రాణులకు పుట్టుకలు కలుగుచున్నవో, ఎవని చేత ఈ సకల ప్రపంచము పరివ్యాప్తమయ్యున్నదో వానిని మానవుడు తన స్వకర్మచే అర్చించి సిద్ధిని పొందుచున్నాడు. శ్రేయాన్ స్వధర్మో విగుణః పరధర్మాత్ స్వనుష్ఠితాత్ స్వభావనియతం కర్మ కుర్వన్నాప్నోతి కిల్బిషం. అర్జున, చక్కగా ఆచరింపబడే పరధర్మము కంటెను గుణము లేనిదైనను స్వధర్మానుష్ఠానము శ్రేయోదాయకము. మనుజుడు స్వభావ సిద్ధమైన కర్మమును చేయుచు పాపమును పొందడు.
సహజం కర్మ కౌంతేయ సదోషమపి న త్యజేత్ సర్వారంభా హి దోషేణ ధూమేనాగ్నిరివావృతాః. అర్జున, పొగచేత నిప్పు కప్పబడినట్లు సర్వకర్మములు దోషము చేత కప్పబడి ఉన్నవి. అందుచేత స్వభావసిద్ధమైన కర్మను ఎప్పుడూ వదలరాదు. అసక్త బుద్ధి సర్వత్ర జితాత్మా విగత స్పృహః నైష్కర్మ్య సిద్ధిం పరమాం సన్యాసేనాధిగచ్చతి. సర్వ విషయముల యందు ఆసక్తి లేనివాడు, మనోనిగ్రహము కలిగినవాడు, కోరికలు లేనివాడును అగు మనుజుడు కర్మఫల త్యాగముచే నైష్కర్మ్య సిద్ధిని పొందుతున్నాడు. సిద్ధిం ప్రాప్తో యథా బ్రహ్మ తథాప్నోతి నిబోధ మే. సమాసేనైవ కౌంతేయ నిష్ఠా జ్ఞానస్య యా పరా. అర్జున, సిద్ధిని పొందినవాడు బ్రహ్మమును ఎట్లు పొందగలుగుతున్నాడో అలాగునని ఉత్తమమైన జ్ఞాననిష్ట ఏదియో దానిని సంక్షిప్తముగా తెలిపెదను, ఆలకింపును. బుద్ధ్యా విశుద్ధయా యుక్తః ధృత్యాత్మానం నియమ్య చ శబ్దాదీన్ విషయాన్ త్యక్త్వా రాగద్వేషౌ వ్యుదస్య చ వివిక్త సేవీ లఘ్వాషీ యత వాక్కాయ మానసః ధ్యానయోగపరో నిత్యం వైరాగ్యం సముపాశ్రితః అహంకారం బలం దర్పం కామం క్రోధం పరిగ్రహం విముచ్య నిర్మమః శాంతః బ్రహ్మభూయాయ కల్పతే. విశుద్ధమైన బుద్ధితో కూడినవాడై ధైర్యముతో మనోనిగ్రహమును పొంది శబ్దాది విషయములను మరచి రాగద్వేషములకు దూరుడై ఏకాంతవాసియు మితాహారియు స్వాధీనమైన మనోవాక్కాయములు కలవాడు సదా ధ్యానయోగ పరాయణుడై ఉండువాడు వైరాగ్యమును చక్కగా ఆచరించినవాడు అహంకారమును బలమును దర్పమును కామమును క్రోధమును ద్రవ్య సంగ్రహమును విడిచినవాడు మమకార రహితుడు శాంతుడునగువాడు బ్రహ్మత్వమును పొందుటకు అర్హుడగుచున్నాడు. బ్రహ్మభూతః ప్రసన్నాత్మా న శోచతి న కాంక్షతి సమః సర్వేషు భూతేషు మద్భక్తిం లభతే పరాం. బ్రహ్మభూతుడైన ప్రసన్నాత్ముడు దేనిని గూర్చి దుఃఖింపడు, దేనిని అభిలషింపడు. సమస్త ప్రాణుల యందును సముడై ఉత్తమమైన నా భక్తిని పొందుచున్నాడు. భక్త్యా మామభిజానాతి యావాన్యస్యాస్మి తత్వతః తతో మాం తత్వతో జ్ఞాత్వా విశతే తదనంతరం. అతడు భక్తి చేత నేనెవడనో నా ప్రభావమెట్టిదో తెలుసుకునుచున్నాడు. నన్ను ఈ విధముగా వాస్తవముగా గ్రహించిన వాడే అనంతరము నాయందే ప్రవేశించుచున్నాడు. సర్వకర్మాణ్యపి సదా కుర్వాణో మద్వ్యపాశ్రయః మత్ప్రసాదాదవాప్నోతి శాశ్వతం పదమవ్యయం. సర్వకర్మములను సదా ఆచరించుచున్నను ఎవడైతే నన్ను శరణబొందియున్నాడో అట్టివాడు నా అనుగ్రహము వలన నాశరహితమైన మోక్షమును పొందుచున్నాడు. చేతసా సర్వకర్మాణి మయి సన్యస్య మత్పరః బుద్ధియోగముపాశ్రిత్య
మచ్చిత్తః సతతం భవ. చిత్తముచే సర్వకర్మములను నా యందు సమర్పించి మత్పరాయణుడవై బుద్ధియోగమును ఆశ్రయించి సదా నాయందే చిత్తము గలవాడవు కమ్ము. మచ్చిత్తః సర్వదుర్గాణి మత్ప్రసాదాత్ తరిష్యసి అథ చేత్వమహంకారాత్ న శ్రోష్యసి వినంక్ష్యసి. అర్జున, నా యందు చిత్తము గల నీవు నా అనుగ్రహం వలన సర్వ సంకటములను దాటగలవు. ఒకవేళ నీవు అహంకారము వలన వినని ఎడల చెడిపోతావు. యద్యహంకారమాశ్రిత్య నయోత్స్య ఇతి మన్యసే మిథ్యైష వ్యవసాయస్తే ప్రకృతిస్త్వాం నియోక్ష్యతి. నీవు అహంకారమును ఆశ్రయించి యుద్ధము చేయనని తలంచెదవేని నీ ప్రయత్నము వ్యర్థమగును. నీ స్వభావము నీ చేత ఆ పనిని చేయించును. స్వభావజేన కౌంతేయ నిబద్ధస్వేన కర్మణా కర్తుం నేచ్ఛసి యన్మోహాత్ కరిష్యస్య వశోపి తత్. అర్జున, నీవు అవివేకం వలన నీ కర్మను ఆచరించ నిశ్చయింపకపోయినను స్వభావసిద్ధమైన నీ కర్మచేత బంధింపబడిన వాడవై పరవశుడవై చేయుదువు. ఈశ్వర సర్వభూతానాం హృద్దేశేర్జున తిష్ఠతే భ్రామయన్ సర్వభూతాని యంత్రారూఢాని మాయయా. అర్జున, ఈశ్వరుడు యంత్రమును ఆరోహించిన వారి వలె ఉన్న సకల ప్రాణులను తన మాయచేత త్రిప్పుచు సమస్త జీవుల హృదయముల యందు వెలుగొందుచున్నాడు. తమేవ శరణం గచ్చ సర్వభావేన భారత తత్ప్రసాదాత్ పరాం శాంతిం స్థానం ప్రాప్స్యసి శాశ్వతం. భరతవీర, సమస్త భావముల చేత అట్టి పరమేశ్వరుని శరణబొందుము. అతని అనుగ్రహము వలన ఉత్తమమైన శాంతిని, శాశ్వతమైన మోక్షమును పొందగలవు. ఇతి తే జ్ఞానమాఖ్యాతం గుహ్యాద్గుహ్యతరం మయా విమృశ్యైతదశేషేణ యథేష్యసి తథా కురు. ఈ విధముగా రహస్యములన్నిటికంటేనూ అతి రహస్యమైన జ్ఞానమును నీకు నేను బోధించాను. దీనిని బాగా విచారించి ఆ తరువాత నీకు తోచినట్లు చేయుము. సర్వగుహ్యతమం భూయః శృణు మే పరమం వచః ఇష్టోసి మే దృఢమితి తతో వక్ష్యామి తే హితం. రహస్యములన్నిటికంటేనూ రహస్యమైనదియు ఉత్తమమైనదియు నగు నా వచనములను మరలా ఆలకింపుము. నీవు నాకు మిగుల ఇష్టుడవు, అందువలన నీ మేలు కోరి నేను చెప్పుచున్నాను. మన్మనాభవ మద్భక్తః మద్యాజీ మాం నమస్కురు మామే వైష్యసి సత్యంతే ప్రతిజానీ ప్రియోసి మే. అర్జున, నా యందు మనస్సునుంచు, నా భక్తుడువు కా, నన్ను అర్చించు, నాకు నమస్కరించు. అట్లు కావించెదవేని నీవు నన్నే పొందగలవు. నీవు నాకు ఇష్టుడవు, అందువలన సత్యమును ప్రతిజ్ఞ చేసి చెప్పుచున్నాను. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ
అహం త్వా సర్వపాపేభ్యః మోక్షయిష్యామి మా శుచః. సర్వధర్మములను త్యజించి నన్నొక్కనినే శరణబొందుము, నేను నిన్ను సకల పాపముల నుండి విడిపించెదను. అర్జున, దుఃఖింపకుము. ఇదం తే నా తపస్కాయ నా భక్తాయ కదాచన నచాశుశ్రూషవే వాచ్యం నచ మాం యోభ్యసూయతి. అర్జున, నేను నీకు బోధించిన ఈ గీతామృతమును తపస్వి కానివానికి, భక్తుడు కానివానికి, శుశ్రూష చేయని వానికి, నన్ను ద్వేషించిన వానికి చెప్పకూడదు. యయిదం పరమం గుహ్యం మద్భక్తేష్వభిదాస్యతి భక్తిం మయి పరాం కృత్వా మామీ వైష్యత్య సంశయః. పరమరహస్యమైన గీతా జ్ఞానమును నా భక్తులకు ఎవడు చెప్పుచున్నాడో వాడు నా యందు ఉత్తమమైన భక్తిని కలిగి సంశయరహితుడై చివరకు నన్నే పొందగలడు. నచ తస్మాన్మనుష్యేషు కచ్చిన్మే ప్రియకృత్తమః భవితా నచ మే తస్మాత్ అన్యః ప్రియతరో భువి. మనుష్యులలో అతని కంటేనూ నాకు ప్రియమైన వాడు మరొకడు లేడు, అతని కంటేనూ మిక్కిలి ప్రియమునర్చువాడు మరి ఒకడు ఉండబోడు. ఆధ్యేష్యతే చయ ఇమం ధర్మ్యం సంవాదమావయోః జ్ఞానయజ్ఞేన తేనాహం ఇష్టస్యామితి మే మతిః. అర్జున, మన ఈ ధర్మరూపమైన సంవాదమును ఎవడు చదువునో వాడు జ్ఞానయజ్ఞముతో నన్ను పూజించిన వాడగుచున్నాడు. ఇది నా నిశ్చితాభిప్రాయం. శ్రద్ధావాననసూయశ్చ శృణుయాదపి యో నరః సోపి ముక్తః శుభాన్ లోకాన్ ప్రాప్నుయాత్ పుణ్యకర్మణాం. ఈ గీతాజ్ఞానమును శ్రద్ధావంతుడై అసూయారహితుడై ఆలకించడి మనుజుడు పాపరహితుడై పుణ్యాత్ములు పొందిన లోకములను పొందుచున్నాడు. కచ్చిదేతశ్రుతం పార్థ త్వయైకాగ్రేణ చేతసా కచ్చిదజ్ఞాన సమ్మోహః ప్రణష్టస్తే ధనంజయ. అర్జున, నిశ్చల చిత్తముతో నీవు నా గీతాశాస్త్రమును ఆలకించితివా? అజ్ఞానము వలన కలిగిన ఈ మోహము నీకు నశించినదా? అర్జున ఉవాచ నష్టో మోహః స్మృతిర్లబ్ధా త్వత్ప్రసాదాన్మయాచ్యుత స్థితోస్మి గత సందేహః కరిష్యే వచనం తవ. అర్జునుడు పలికెను, కృష్ణ, నీ అనుగ్రహం వలన నా అజ్ఞానము నశించినది. సంశయరహితుడనైతిని. నీ ఆజ్ఞను శిరసావహింతును. సంజయ ఉవాచ ఇత్యహం వాసుదేవస్య పార్థస్య చ మహాత్మనః సంవాదమిమమ శ్రౌషం అద్భుతం రోమహర్షణం. సంజయుడు పలికెను, ఈ విధముగా ఆశ్చర్యకరమైనదియు గగుర్పాటును కలిగించున్నదియు మహాత్ముడైన అర్జునునకు శ్రీకృష్ణునకు మధ్య జరిగిన ఈ సంవాదమును నేను వింటిని. వ్యాస ప్రసాదాశ్రుతవాన్
ఏతద్గుహ్యతమం పరం యోగం యోగేశ్వరాత్ కృష్ణాత్ సాక్షాత్ కథయత స్వయం. వ్యాస భగవానుని అనుగ్రహం వలన గుహ్యమైనటియు ఉత్తమమైనటియునగు ఈ యోగశాస్త్రమును యోగేశ్వరుడైన శ్రీకృష్ణుడు చెప్పుచుండగా నేను ప్రత్యక్షముగా వినగలిగితిని. రాజన్ సంస్మృత్య సంస్మృత్య సంవాదమిమమద్భుతం కేశవార్జునయోః పుణ్యం హృష్యామి చ ముహుర్ముహుః. ధృతరాష్ట్ర మహారాజా, శ్రీకృష్ణార్జునుల కళ్యాణకరమైన అద్భుతమైన ఈ సంవాదమును భావించుకొలదయు నేను పరవశించిపోతున్నాను. తస్య సంస్మృత్య సంస్మృత్య రూపమత్యద్భుతం హరేః విస్మయో మే మహాన్ రాజన్ హృష్యామి చ పునః పునః. రాజా, శ్రీహరి యొక్క అత్యంత ఆశ్చర్యకరమైన విశ్వరూపమును తలచిన కొలది నాకు గొప్ప ఆశ్చర్యము కలుగుతున్నది, ఆనందము కలుగుతున్నది. యత్ర యోగేశ్వర కృష్ణ యత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీర్విజయో భూతిః ధ్రువా నీతిర్మతిర్మమ. యోగేశ్వరుడు శ్రీకృష్ణుడు, ధనుర్ధరుడైన అర్జునుడు ఎచ్చట ఉందురో అచ్చట సంపద, విజయము, ఐశ్వర్యము, సుస్థిరమగు నీతి ఉండునని నా అభిప్రాయం. ఓం తత్సత్ ఇతి శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే మోక్ష సన్యాస యోగో నామ అష్టాదశోऽధ్యాయః. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ.